హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. అలా నొక్కడం ద్వారా నేను పెట్టే ఇంకెన్నో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఫ్రెండ్స్, శనివారం అనగా మనందరికీ కూడా ఆ శనీశ్వరుడే గుర్తుకు వస్తాడు. ఇక ఆ శనీశ్వరుని యొక్క ఎన్నో శక్తులతో మనల్ని అష్టకష్టాలు పెడుతూ ఉంటాడు. ఇక మన జాతకంలో శని ఉంది అని తెలిస్తే చాలు మనం చాలా భయపడుతూ ఉంటాము. అవునా, అందుకే ఎన్ని సమస్యలు ఎదురవుతున్నాయా అని అనుకుంటూ ఉంటాము. అయితే శనీశ్వరుడు మన జీవితంలో మన జాతకంలో గనుక ఉన్నట్టు అయితే మనం ఏ పని తలపెట్టినా కూడా ఆ పనిలో విజయం లేకుండా పోతుంది. ఇంకా మనం ఏది సాధించాలి అన్నా సరే అందులో విజయాన్ని అయితే మనం చేరుకోలేము. ఎందుకంటే అదంతా కూడా శనీశ్వరుని యొక్క మహిమ మాత్రమే. అందువల్ల మన జాతకంలో శనీశ్వరుడు ఉన్నాడు అంటే చాలా భయపడుతూ ఉంటాము. ఇక ఇంట్లో కూడా ఎన్నో కష్టాలు ఉంటాయి. అంతేకాకుండా కుటుంబంలో కూడా ఆనందం అనేది ఉండదు. ఎప్పుడు కూడా గొడవ పడటాలు ఇలాంటివే ఉంటాయి. కాబట్టి ఆర్థికంగా కూడా ఎంతగానో నష్టపోతూ ఉంటాము. ఎంత సంపాదించినా కూడా సంపాదన ఇలా వచ్చి అలా మాయమవుతూ ఉంటుంది. ఇదంతా కూడా శనీశ్వరుని యొక్క అనుగ్రహం మనకు లేకపోవడం వల్లే జరుగుతూ ఉంటుంది. అందువల్ల శనీశ్వరుడు మన జాతకంలో ఉన్నాడు అంటే మనం చాలా భయపడుతూ ఉంటాము. సో ఫ్రెండ్స్, అవన్నీ కూడా మనం దూరం చేసుకోవాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఆ శనీశ్వరునికి కోపం రాకుండా ఏం చేయాలో ఈ శనివారం రోజు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం చేసే కొన్ని పొరపాట్ల వల్లే మన జాతకంలో శనీశ్వరుడు ఉంటాడు. మనకు శని దోషం అనేది ఉంటుంది. కాబట్టి కొన్ని పనులు మనం చేసేటప్పుడు అవి రైటో కాదో తెలుసుకోవాలి. ముఖ్యంగా శనివారం రోజున మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లే ఆ శనీశ్వరునికి కోపం వచ్చి మనపైన ఆగ్రహం చూపిస్తూ ఉంటారు. అయితే శనివారం రోజు ఎలాంటి పని చేస్తే ఆ శనిదేవునికి కోపం వస్తుంది, ఇంకా ఎలాంటి పని చేస్తే ఆ శనిదేవుడు మనల్ని దీవిస్తాడు అని ఇప్పుడు తెలుసుకుందాం. అయితే శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట నుండి ఆవాల నూనె అస్సలు కొనుక్కొని రావద్దు. శనివారం రోజు ఆవాల నూనె కొనడం కానీ ఆవాల నూనెతో వంట చేసిన ఆ వంటను తినడం కానీ ఇది అస్సలు మంచిది కాదు. ఆ శనిదేవునికి బాగా కోపం వస్తుంది. అప్పుడు మనం శనిదేవుని యొక్క ఆగ్రహానికి గురవుతూ ఉంటాము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా శనివారం రోజున ముఖ్యంగా ఆవాలతో తయారు చేసిన నూనెను ఇంట్లోకి తీసుకొని రావద్దు. అంతేకాదు ఫ్రెండ్స్, శనివారం రోజున నలుపు రంగు దుస్తులను అస్సలు వేసుకోవద్దు. శనివారం రోజున నలుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా ఆ శనీశ్వరునికి బాగా కోపం వస్తుంది. అప్పుడు ఆ శనీశ్వరుడు మనని శపిస్తారు, ఇంకా అష్ట కష్టాలు పెడుతూ ఉంటారు. కాబట్టి ఈ శనివారం రోజున ఆవాలతో తయారు చేసిన నూనెతో వంట వండడం కానీ ఆ వంటను తినడం కానీ ఆవాలతో తయారు చేసిన నూనెను ఇంటికి తేవడం కానీ నలుపు రంగు దుస్తులను ధరించడం కానీ అస్సలు చేయకూడని పనులు. ఈ పనులు కానీ చేసినట్టు అయితే శనీశ్వరుడు మనపైన ఆగ్రహాన్ని చూపించి మనల్ని అష్ట కష్టాలు పెడుతూ ఉంటారు. కాబట్టి శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పనులు చేయవద్దు. ఇంకా శనివారం రోజున ఇంటికి ఉప్పు కొనుక్కొని రావద్దు. శనివారం రోజు అస్సలు ఉప్పుని కొనుక్కొని రావద్దు. కానీ ఎవరికైనా దానం ఇస్తే మాత్రం చాలా మంచిది. శనివారం రోజు మనం సహజంగా ఉప్పుని దానం ఇవ్వాలి అంటే భయపడుతూ ఉంటాము. కానీ శనివారం రోజు ఉప్పు దానం ఇస్తే మనకున్న సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి. కాబట్టి శనివారం రోజు వీలైనంత వరకు ఉప్పు ఎవరికైనా దానంగా ఇవ్వడానికి ప్రయత్నించండి. కానీ బయట నుండి ఉప్పుని మాత్రం తీసుకొని రావద్దు. ఇక మినప్పప్పు, శనివారం రోజున ఎవరైతే మినప్పప్పుని తింటారో వారికి శని బాధలు కలుగుతాయి. కాబట్టి శనివారం రోజున మినప్పప్పుని వండుకొని తినకూడదు అని అంటున్నారు శాస్త్రంలో. కాబట్టి శనివారం రోజు వీలైనంత వరకు మినప్పప్పుని తినకుండా ఉండడానికి ప్రయత్నించండి. కానీ ఈ మినప్పప్పుని వండి కాకులకు గనుక ఆహారంగా పెడితే చాలా మంచిదట. కాకి శనీశ్వరుని యొక్క వాహనం. కాబట్టి కాకికి మినప్పప్పు వండి శనివారం రోజున పెట్టినట్టు అయితే వారి శనీశ్వరుని దీవెనలు పొందే అవకాశం ఉంటుంది. శనీశ్వరుడు ఎంతగానో మురిసిపోయి వారికి దీవెనలు అందిస్తారు. అంతేకాకుండా శనీశ్వరుని యొక్క అనుగ్రహం మనపైన ఉంది అంటే వారు మనల్ని దీవించినట్లు అంటే మన జాతకంలో దోషాలు కాదు కదా, ఏది కూడా ఉండదు, మనకు రాజయోగం పడుతుంది. కాబట్టి శనీశ్వరుని దీవెనలు పొందడం చాలా అదృష్టం. ఒకవేళ శనీశ్వరుని యొక్క దీవెనలు కానీ పొందిల్లు అంటే మీరు ఏ పని చేసినా అందులో తప్పనిసరి విజయం కలుగుతూ ఉంటుంది. మీ బాధలు, పీడలు, భయాలు అన్నీ కూడా దూరమై
మారిపోతాయి. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. ఇక మీరు సంపాదించే మార్గాలు అయితే తెరుచుకుంటాయి. కాబట్టి శనివారం రోజున ఈ చిన్న పని చేయండి. మినప్పప్పు వండి కాకులకు పెట్టండి, చాలా మంచిది.